వేదశ్రీ డెవలపర్స్ వారి శ్రీ మత్స్యగిరి హిల్స్. కార్యేషు దాసి కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ అంటూ స్త్రీలను పొగిడేవారు. అలాగే స్థలేషు వేదశ్రీ అంటారు. ఇక నుంచి మా ఈ వేదశ్రీ డెవలపర్స్ వారి శ్రీ మత్స్యగిరి హిల్స్ చూసిన తరువాత వేదశ్రీ డెవలపర్స్ సాక్షాత్తు శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాల కింద వెలసింది. అలనాటి అందాల తార శ్రీమతి జయప్రద గారిచే ప్రారంభింపబడిన వేదశ్రీ డెవలపర్స్ వారి శ్రీ మత్స్యగిరి హిల్స్, DTCP అప్రూవ్. సంవత్సరం క్రితం ఇక్కడ ఎక్కడ చూసినా రాళ్ళు రప్పలు. కానీ ఇప్పుడు అలా కాదు. వేదశ్రీ వాళ్ళు ఎండనక వాననక కష్టపడి ఈ వెంచర్ని అందంగా తీర్చిదిద్దారు. వేదశ్రీ నుంచి కొండపైకి 1 కిలోమీటర్ రోడ్డు కూడా నిర్మించారు. అన్నట్టు మర్చిపోయాను, ఈ గుట్టపైన శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం కొలువయ్యున్నది. ఈ క్షేత్రానికి వెళ్ళుటకుగాను స్వాగత ముఖద్వారం ఏర్పాటు చేయబడినది. ఈ ముఖద్వారం నుండి గుట్టపైకి నూతనంగా రోడ్డు మార్గం కూడా ఏర్పాటు చేయబడింది. ఆలయ ప్రత్యేకతలు: శ్రీ స్వామివారి పాదాలు, శ్రీ స్వామివారి పుష్కరి. స్వామివారి సన్నిధి నుండి జలగ ప్రవహిస్తున్న నీటితో పుష్కరిణిగా ఏర్పడినది. ఈ పుష్కరిణిలో ఎల్లప్పుడూ నిండా నీటితో కళకళలాడుతుంది. ఈ కోనేరులో చేపలు శ్రీ స్వామివారి రూపంలో నామాలతో మీసాలతో ఉంటాయి. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం. ఈ దేవాలయానికి క్షేత్రపాలకుడిగా శ్రీ ఆంజనేయ స్వామివారు కొలువయ్యున్నారు. అభయవృక్షం. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం ముందు భాగంలో పుష్కరిణికి శ్రీ స్వామివారి ఆలయానికి మధ్యలో ఒక రావి చెట్టు ఉంది. సంతానం లేనివారు స్వామివారి పుష్కరిణిలో స్నానం చేసి కొబ్బరికాయ కొట్టి రావి చెట్టుకి 3 ప్రదక్షిణాలు చేసి ముడుపులు కట్టుట చేత శ్రీ స్వామివారి అనుగ్రహం వల్ల వారి కోరికలు నెరవేరుతాయి. శ్రీ సీతారాముల వారి దేవాలయం. శ్రీ స్వామివారి గుట్ట దిగువ భాగంలో శ్రీ సీతారాముల వారి దేవాలయం ఉంది. అలాగే ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపుతారు. జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నుండి బహుళ విదియ వరకు 5 రోజులు అత్యంత వైభవంగా జరుపబడు. ఇంతటి మహిమగల స్వామివారి పాదాల చెంత భక్తులు నివసించుటకు ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. వీటితో పాటు వేదశ్రీ వాళ్ళు ఈ వెంచర్లో ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠించబోతున్నారు. 45 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద సుమారు 100 మందికి పైగా చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి వీలుగా అరుగు నిర్మించనున్నారు. మరియు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి వీలుగా శ్రీ సరస్వతీదేవి ఆలయాన్ని కూడా నిర్మించనున్నారు. మా ప్రత్యేకతలు: అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, ఓవర్ హెడ్ ట్యాంక్, వాటర్ ఫాల్స్, సరస్వతి పార్క్, చిల్డ్రన్స్ పార్క్, కంప్లీట్ బ్లాక్ టాప్ రోడ్స్, ఎర్రచందనం చెట్లు, వచ్చిపోయే భక్తులకు బాత్రూమ్స్ మరియు టాయిలెట్స్ ఫెసిలిటీ, 100% వాస్తు. వేదశ్రీ డెవలపర్స్ చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క ప్రాజెక్ట్ కూడా అందరికీ దగ్గరగా ఉండి అన్ని సెక్టర్స్ వారికి కూడా మంచి వసతులతోటి ఈ యొక్క ప్రాజెక్ట్ని ఇవ్వాలనుకుంటున్నారు. మన హైదరాబాద్ నుంచి దాదాపుగా 55 కిలోమీటర్స్లో దగ్గరగా మనకున్నటువంటి మానవునికి కావాల్సినటువంటి అన్ని వసతులు, అంటే ఎలక్ట్రిక్ కనెక్షన్స్ కానీ, రోడ్డు కనెక్షన్స్ కానీ,
అలాగే డ్రైనేజ్ కనెక్షన్స్ కానీ, ఇక్కడ సరస్వతి మందిరం కానీ, హనుమాన్ మందిరం కానీ, ఇలాగా మనకు కావాల్సినటువంటి నిజ జీవితంలో కావాల్సినటువంటి అన్న వసతులతోటి ఈ యొక్క వేదశ్రీ డెవలప్మెంట్స్ పూర్తిగా ప్రయత్నం చేస్తున్నారు. వారికి నేను అభినందన తెలియజేస్తున్నాను. ఇంత మంచి ప్రాజెక్టు అతి తక్కువ సమయంలో మీరు పూర్తి చేసి ప్రజలకు అందే విధంగా చేస్తున్నందుకు మీ యొక్క కార్యక్రమానికి, మీ యొక్క ప్రాజెక్టుకి ఇంకా మంచి సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సొంత ఇంటి కళని నిజం చేసుకోవాలనుకుంటే మీరు వేదశ్రీ ఈ యొక్క ప్రాజెక్టులో తప్పకుండా మీరు ప్లాట్ తీసుకోవాలి. కమర్షియల్ మరియు రెసిడెన్షియల్ మరియు అన్ని వసతులతో తీర్చిదిద్దిన వేదశ్రీ డెవలపర్స్ మీ భవిష్యత్తును బంగారు నిధిగా మార్చుకోండి. మరి ఇంకా ఎన్నో సదుపాయాలతో నిర్మించబోతున్న వేదశ్రీ వారి శ్రీ మత్స్యగిరి హిల్స్ డిటిసిపి అప్రూవ్డ్ పొందిన వేదశ్రీ వారి శ్రీ మత్స్యగిరి హిల్స్ బ్రాంచ్ ఆఫీస్ వలిగొండ ఆరూర్, మెయిన్ ఆఫీస్ హబ్సీగూడ. ఫోన్ నంబర్స్ 9515117095, 9515117295, 9515117095, 9515117295.